హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఎగ్ మ్యాగీ నూడిల్స్ చేయబోతున్నాను. చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి చేసి చూపిస్తాను. ముందుగా అయితే బాండీ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు అయితే వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా వేసుకోవాలి. టమాటాలు మెత్తగా ఫ్రై అయిపోయి మగ్గిన తర్వాత కొంచెం అయితే సాల్ట్ వేసుకోవాలి. కలుపుతూ ఉండాలి, మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నేను ఈరోజు అయితే 2 మ్యాగీస్ చేస్తున్నాను. అందుకోసం 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. నేను ఎగ్స్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసి మంచిగా కలుపుకోవాలండి. ఎగ్ మొత్తం ఫ్రై అయిపోవాలి. నేను ఈ రెసిపీలోకి అయితే వెనిగర్, సాస్, సోయా సాస్ ఇలాంటివి ఏమీ వాడట్లేదండి. అన్నీ న్యాచురల్గా వాడుతున్నాను. ప్రిజర్వేటివ్స్ ఏమీ అయితే యూజ్ చేయట్లేదు. సో ఎందుకంటే హెల్త్కి మంచిది కాదు కదా, అందుకోసం చాలా సింపుల్గా అందరి ఇంట్లో దొరికే వాటితోటి మాత్రమే చూపిస్తున్నాను. ఇదైతే అందరూ ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది టేస్టీగా. ఇందులో అయితే ఎవరిష్టం తగ్గట్టుగా వాళ్ళు క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ ఇలాంటివి అయితే వాడచ్చు. నేనైతే జస్ట్ ఇక్కడ ఆనియన్స్, టమాటోస్, గ్రీన్ చిల్లీ మాత్రమే వాడాను. ఇది అంతా ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితే మనం మ్యాగీ మసాలా, కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్, కొంచెం జీరా పౌడర్, కొంచెం కారం అయితే వేసాను నేను. అంతే, ఇది మొత్తాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న నూడిల్స్ అయితే వేసుకోవాలి. అంతే, దీన్ని మొత్తాన్ని నీట్గా ఆ మసాలా మొత్తం మ్యాగీకి మొత్తం పట్టేలాగా నీట్గా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత లాస్ట్లో అయితే కొత్తిమీర వేస్తాము. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటే దించేసుకుంటే అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఒకసారి సేమ్ ఇదే ప్రాసెస్ని అందరూ అయితే ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది బయట టేస్ట్కి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది అండ్ హెల్దీ కూడా పిల్లలకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.